ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव।
forum for truth seekers, సత్యాన్వేషకుల బృందం. Foundations of esoteric philosophy, నిగూఢ తత్వశాస్త్ర మూలము, from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 67వ పాఠము 30/8/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవనా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రైన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లవాట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన E.M.T.H. హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా
ద సీక్రెట్ డాక్టర్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతి దానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశం అనుబంధము బి గా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం 5 proven facts ద సీక్రెట్ డాక్టర్ లో పేజ్ 290, 279, 82 3 పేజీలు సీక్రెట్ డాక్టర్ ఫస్ట్ వాల్యూమ్ లో మొదటి భాగంలో సీక్రెట్ డాక్టర్ మొదటి భాగంలో 279వ పేజీలో ఇవ్వబడింది. కానీ ఆమె ఏం చెప్పిందంటే ఇట్లా అక్కడక్కడ ఇచ్చాము. నేను సందర్భానుసారము కొన్ని విషయాలు, కొన్ని అత్యంత ముఖ్యమైన విషయాలు, ఏ విషయాలు తెలుసుకుంటే ఈ మొత్తం సీక్రెట్ డాక్టర్ లో ఉన్న విషయాలన్నీ దర్శనమిస్తాయో అటువంటి అక్కడక్కడ నేను ఉంచాను. వాటిని ముందు చదువుకోండి అని ఆమె యొక్క చివరి సంవత్సరాల్లో ఆమె చుట్టూ చేరిన వాళ్ళకి చెప్పింది. దాంట్లో మనం 1 ఫండమెంటల్ లా అది తెలుసుకున్నాం, 4 బేసిక్ ఐడియాస్, 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్, 6 నెంబర్డ్ ఐటమ్స్, మొత్తం 4 రకాలు పూర్తి చేసుకున్నాం. ఏంటయ్యా ఈ 4 రకాలు? దాదాపుగా ఇవన్నీ సీక్రెట్ డాక్టర్ లోనే ఉన్నాయి. 4 బేసిక్ ఐడియాస్ తప్ప. 4 బేసిక్ ఐడియాస్ ఏంటంటే మనం కమాండర్ రాబర్ట్ బోవెన్ రాసినవి. ఆయన రాస్తే దాన్ని అంగీకరించిన ఇదన్నమాట. 4 బేసిక్ ఐడియాస్. మిగతా అన్ని కూడా మనకి సీక్రెట్ డాక్టర్ గ్రంథంలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు 5 ప్రూవెన్ ఫ్యాక్ట్స్, 5 నిర్ధారిత అంశాలను మనం తెలుసుకుంటున్నాం. దాంట్లో 3 నిర్ధారిత అంశాల గురించి కొంత మనకి అందినంత వరకు చెప్పుకున్నాం. దానికి కొనసాగింపుగా మెరుపుగా మనం ఒక్క విషయాన్ని చెప్పుకుని మనం 4వ దాంట్లోకి వెళదాం. మన దృక్పథం ఎలాగ ఉండాలి? ఇవన్నీ విషయాలన్నీ మనకి అందుబాటులోకి రావాలంటే మనం అనేకత్వం నుంచి,
ఏకత్వానుభూతిలోకి వెళ్ళాలి అంటే ఏ పద్ధతిలో మనం ముందుకు కదలాలి అనేది ఒక విషయం మనం మానవుని మేధాశక్తి మహత్తరమైన సృష్టి ప్రణాళిక రచనను తెలుసుకొనజాలదు. మొత్తం 7 బ్రహ్మాండోత్పత్తి క్రమము 7 స్టాంజాస్ బుక్ ఆఫ్ జాన్ లో ఉన్నటువంటి 7 స్టాంజాస్ గురించి, ఆ 7 స్టాంజాస్ యొక్క వివరణ అంతా బ్రహ్మాండోత్పత్తి క్రమాన్ని గురించి తెలియజెప్పేది. అంటే ఈ సృష్టి ప్రణాళిక రచనకి సంబంధించినది. అలాగే సెకండ్ పార్ట్ లో మనకి 12 స్టాంజాస్ వస్తాయి. అవి మా యాంథ్రోపోజెనసిస్ మానవ ఉత్పత్తి క్రమం. ఈ 2 భాగాలకి సంబంధించినటువంటి రచన ప్రణాళిక, సృష్టికి సంబంధించినటువంటి ఆ ప్రణాళిక రచనను, సృష్టి ప్రణాళిక రచనను తెలుసుకొనజాలదు. దాంట్లో భాగంగా ఉన్నాం మనం. భాగం ఎప్పుడు హోల్ని ఆ మొత్తాన్ని తెలుసుకోవటం అనేది కొంచెం కష్టమైన విషయంగా ఉంటుంది. ఆ భాగము తను ఎంతవరకు ఉందో అంతవరకు దానికి అందుబాటులోకి వస్తూ ఉంటుంది, కానీ మిగతాదంతా దానికి అందుబాటులోకి రాకుండా ఉంటుంది. అయితే మనం ఇది ఎట్లాగా దీన్ని డిజైన్ చేశారంటే, ఈ సృష్టిని ఎలాగా రచించారంటే, ఇట్లా అందుబాటులోకి రాని భాగంగా ఉన్నటువంటి ఈ జీవుడు, ఈ అణువు, ఒక జీవుడు, ఒక జీవి, సృష్టిలో ఉన్నటువంటి జీవి తన వరకే పరిమితంగా ఉన్నటువంటి జీవి ఈ అపరిమితుడుగా మారడం. ఆ అపరిమితత్వాన్ని మనం జీవుడుగా ఉంటూనే, ఈ అనేకత్వంలో ఉంటూనే, ఈ పరిమితత్వంలో ఉంటూనే ఆ అనేక ఏకత్వాన్ని మనం అనుభూతి చెందటం. దానికి తగిన విధంగా దీన్ని కూర్చారనమాట ఈ ప్రణాళిక రచన. కానీ మనం మానవుని మేధాశక్తి మహత్తరమైన సృష్టి ప్రణాళిక రచనను తెలుసుకొనజాలదు. దాని అవగాహన శక్తి చాలా పరిమితమైనది. వ్యక్తి చేతిలోని పనిముట్టు ఎట్టిదో, పనిముట్టు తను ఏం చేయాలో ఇక తర్వాత ఏం చేయాలో దానికి తెలియదు. ఎందుకంటే పనిముట్టుని ఎవడైతే పట్టుకుని ఉన్నాడో వాడు ఇష్ట ప్రకారం అది వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం అసలైన ఎవరైతే ఒకే ఒకడు ఉన్నాడో వాడి చేతిలో పనిముట్టుగా ఉన్నాం మనం. కాబట్టి మనం నెక్స్ట్ ఏంటవుతుందో మనకు తెలియదు అన్నట్టుగా ఉందన్నమాట. వ్యక్తి చేతిలోనే పనిముట్టు ఎట్టిదో మానవుని మేధ కూడా అట్టిదే. పరిమితులకు లోబడిన ఈ దృశ్యమాన కక్ష్య వరకే ఆ మేధ పని చేయును. మానవునకు వ్యక్తిత్వము ఉన్నది. అది అతని పరిమిత ప్రజ్ఞలో ఉన్న ఒక స్థాయి మాత్రమే అగుచున్నది. ఇంద్రియ జ్ఞానము వలన అల్పమైన విషయజాలమును మాత్రమే ఆ పరిమిత ప్రజ్ఞ తెలుసుకొనుచున్నది. కానీ మానవునిలో వేరొక పార్శ్వం ఉన్నది. ఇక్కడ మనం ఈ మొత్తంలో భాగంగా ఉన్నాము, అట్లాగే మొత్తంగా కూడా ఉన్నాము. రెండు పార్శ్వాలు ఉన్నాయి ప్రతి జీవిలో కూడా, ప్రతి అణువులో కూడా. ఒక పార్శ్వము అప్పటి వరకు ఎంత మేరకు వికాసం చెందిందో ఆ వికాసానికి అనుగుణంగా ఎంతవరకు తెలుసుకోగలదో అంతవరకు తెలుసుకుంటూ ఉన్నటువంటి భాగం ఒకటి. ఇంకొక భాగం మొత్తానికి సంబంధించింది ఉంది కాబట్టే ఇది ఈ విధంగా ముందుకు కదులుతూ ఉంది. 2 పార్శ్వాలతో ఉందన్నమాట ఇది, 2 భాగాలతో. కాబట్టి భాగం ఎప్పుడు మొత్తాన్ని తెలుసుకోవడం జాలదు, కానీ ఆ భాగంలోనే ఇది కూడా కలిసి ఉంది. మొత్తం కూడా మొత్తానికి సంబంధించిన పరమాత్మ తత్వం ఏదైతే ఉందో ఆ పరమాత్మ తత్వం కూడా దీంట్లో కలిసి ఉంది. కానీ మానవునిలో వేరొక పార్శ్వం ఉన్నది. ఆ పార్శ్వము కంటికి కనబడుచున్న ఈ జగత్తును పరివేష్టించి అభేద్యముగానున్న చీకటి పొరలో లోపల అతి నిగూఢముగా కనుమరుగై ఉన్నది. నిన్న మనం చెప్పుకున్నాం కదా, సీక్రెట్ ఛాంబర్ లో ఉంటుంది అన్నట్టుగా. చీకటి పొరలో లోపల అతి నిగూఢముగా కనుమరుగై ఉన్నది. ఈ నరుడు ఆ పార్శ్వమునకు సూటిగా క్రిందనే ఉన్నాడు.
తన అభిప్రాయ ముద్రలతో రూపుదాల్చిన వ్యక్తిత్వపు పట్టుతో ఈ మానవుడు భూమిపై కాలుని నిలబడి ఉన్నాడు. పూర్తిగా స్థూలానికి మనం దిగి ఇక్కడ నిలబడి ఉన్నాం. అట్టి మానవునకు ఈ పొర ఎన్నడను కనపట్టదు. అచ్చపు చీకటి క్రమ్మిన ఈ పొర లోపల సృష్టి యొక్క మహోన్నత ప్రణాళిక రచన ఉన్నది. అచ్చపు చీకటి క్రమ్మిన ఈ పొర లోపల సృష్టి యొక్క మహోన్నత ప్రణాళిక రచన ఉన్నది. దానిని మానవుడు బలిపీఠముగా మలచుకొనవలెను. ఆ బలిపీఠముపై మానవుడు తన సర్వస్వము సమర్పణ చేయవలయను. తాను నచ్చు ప్రతి కర్మయును భగవదర్పితము చేయవలయను. తన ఇష్ట అయిష్టములు, తన దృక్పథములు, తాను ఏర్పరుచుకున్న అభిప్రాయ ముద్రలు, తనలోని తీవ్ర కామనలు ఆ పరమేశ్వరుని సృష్టికి చోటు వసంగవలెను. ఆ పరమేశ్వరుని సంకల్పమే తన సంకల్పముగా మారవలెను. అప్పుడే ఆ మహా దివ్య ప్రజ్ఞలో తన పరిమిత ప్రజ్ఞ ఒదిగిపోగలదు. మహాదివ్య ప్రజ్ఞ ఎక్కడ ఉంది? మనమే. పరిమిత ప్రజ్ఞ ఎక్కడ ఉంది? మనమే. పరిమిత ప్రజ్ఞ మహోన్నత దివ్య ప్రజ్ఞగా మారిపోతుంది. అంతకంటే ఏం లేదు. చోటు ఒకటే. గదిలో చోటు వచ్చింది, బయట చోటు వచ్చింది. ఇల్లు కట్టక ముందు ఒకే చోటు, ఇల్లు కట్టిన తర్వాత 2 చోట్లు వచ్చినాయి. ఇంటిలో చోటు, ఇంటి బయట చోటు. అంటే బయట చోటు, లోపల చోటు అని వచ్చింది. లోపల చోటు పరిమిత ప్రజ్ఞ, చిన్న చోటు కదా, పరిమితంగా ఉన్నది. బయట చోటు అపరిమిత ప్రజ్ఞ, మహోన్నత దివ్య ప్రజ్ఞ. అట్లా 2గా విభజింపబడ్డాయి అన్నట్టుగా అయింది. ఉన్నదేంటి? మహోన్నత దివ్య ప్రజ్ఞ ఒక్కటే ఉన్నది. ఏ చోటు, ఏ మహోన్నత దివ్య ప్రజ్ఞ ఒక్కటే ఉన్నది. కానీ ఎప్పుడైతే ఈ స్థూలమానికి వచ్చేసి స్థితి భేదం చేత, అంటే ఇల్లు ఎప్పుడైతే కట్టేశామో దాంతో 2 చోట్లు వచ్చేసినాయి. 2గా ఉన్నట్టు అనిపిస్తుంది. చోటు ఒకటే, చోటులో ఏం మార్పు రాలా. మనం దానిలో భావించడంలో మార్పు వచ్చింది. 2 చోట్లు ఉన్నట్టుగా అనిపించింది. కాబట్టి ఆ ఇంటిని పడగొడితే ఏమవుతుంది? మళ్ళీ ఒక చోటు అయిపోయింది. ఈ చిన్న చోటు వెళ్ళి పెద్ద చోట్లో కలవడం, లేదా పెద్ద చోటు వెళ్ళి చిన్న చోట్లోకి కలవడం, అట్లా ఏమన్నా జరిగిందా? ఎక్కడే ఉన్నాయి. చిన్న చోటు దగ్గరే ఉంది, పెద్ద చోటు దగ్గరే ఉంది. కానీ మొత్తం మళ్ళీ ఒక చోటే అయిపోయింది. కలవటాలు ఏం లేవు ఎక్కడ. అయితే మనం ఇట్లా కలవడానికి ఆ బిల్డింగ్ ని పడగొట్టాలి అక్కడ, మనకి తెలియడం కోసం. కానీ ఇక్కడ ఈ బిల్డింగ్ పడగొట్టాల్సిన పని లేదు. ఈ దేహాన్ని పడగొట్టాల్సిన పని లేదు. ఈ దేహంలో ఉంటూనే, ఈ దేహంలో ఉన్న చోటు, దేహం వెలుపల ఉన్న చోటు, ఇదంతా ఒకటే చోటుగా మనం అనుభూతి చెందటానికి అవకాశం ఉంది. అది ఎట్లాగా అంటే, ఏం చేయాలి? ఆ పరమేశ్వరుని సృష్టికి చోటు వసంగవలెను. మన యొక్క మొత్తం తానునచ్చు ప్రతి కర్మయును భగవదర్పితము చేయవలెను. తన ఇష్ట అయిష్టములు, తన దృక్పథములు, తాను ఏర్పరచుకున్న అభిప్రాయ ముద్రలు, తనలోని తీవ్ర కామనలు ఆ పరమేశ్వరుని సృష్టికి చోటు వసంగవలెను. ఆ పరమేశ్వరుని సంకల్పమే తన సంకల్పముగా మారవలెను. మనకు ఆలోచన వచ్చింది. ఆలోచన నాది, నేను చేసిన ఆలోచన కాదు. ఇక్కడి నుంచి వచ్చింది ఆలోచన, పరమేశ్వరుడిది. ఆ పరాస్థితి నుంచి బయలుదేరి పరా పశ్యంతి మధ్యమ నుంచి వైఖరిగా మన నోటి నుంచి బయటకు వస్తూ ఉన్నది. మన నోటి నుంచి బయటకు వచ్చే ప్రతి మాట అక్కడిది, ఆ పరమేశ్వరుడిది అన్నట్టుగా మనం భావన చేసుకోవాలి. ఉన్న విషయం కూడా అదే. అప్పుడే ఆ మహా దివ్య ప్రజ్ఞలో తన పరిమిత ప్రజ్ఞ ఒదిగిపోగలదు. దీనికోసం ఇచ్చింది సీక్రెట్ డాక్టర్ను. ఆ మహా దివ్య ప్రజ్ఞలో తన పరిమిత ప్రజ్ఞ ఒదిగిపోగలదు. దానికోసం సీక్రెట్ డాక్టర్ ఇచ్చింది. వివరాలు తెలుసుకోవటం కోసం కాదు. వివరాలు మనం తెలుసుకుంటాం, కానీ అక్కడితో ఆగిపోకుండా మనం దీంట్లోకి రావాలి. మనం ఆ దివ్య ప్రజ్ఞనే ఆత్మ చైతన్యమని మనము వ్యవహరించుచున్నాము. అప్పుడు అతడు ఈ సర్వగ్రహములను, సమస్త సౌర కుటుంబములను, ఈ బ్రహ్మాండ సృష్టి యొక్క ప్రణాళిక రచనను తనలో దర్శింపగలడు.
ఎందుకంటే బయట ఉన్న చోటే కదా లోపల ఉన్నది. ఇంటి లోపల ప్రత్యేకమైన చోటు కాదు. బయట వెలుపల ఉన్నటువంటిది బహోన్నత దివ్య ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో, ఆ దివ్య ప్రజ్ఞ ఇక్కడ కూడా ఉన్నది. ఆ చోటే ఇక్కడ కూడా ఉన్నది. ఆ చోటుకి, ఈ చోటుకి ఏమాత్రము భేదం లేదు. మనం భావనలో మార్పు తప్పితే, మనం భావనలో ఇది చిన్న చోటు, లోపల ఉన్న చోటు, అది బయట ఉన్న చోటు అని మనం దాన్ని విభాగించుకున్నాం. చోటు ఒకటే. అట్లాగే మొత్తం ఈ బ్రహ్మాండ సృష్టి యొక్క ప్రణాళిక రచనను తనలో దర్శింపగలడు. ఆ పెద్ద చోటే ఇక్కడ ఈ చిన్న చోటు కాదు, ఉన్నది ఒకే చోటు అని దర్శించటం. ఏ చోటులో ఉన్నాం మనం. తన ప్రతి అవయవమునందు గుర్తింపగలడు. తన భౌతిక సర్వస్వమునంతటిని ఆ పరమేశ్వరునిలోనికి పరివ్యాప్తి నొందించుటనే అతనిని ఎరుగుట అని అందం. దీనికి సంబంధించి మనం పురుష సూక్తంలో ఉంటుంది. తమేవం విద్వానమృత ఇహ భవతి అను మంత్రమున ఇది చెప్పబడినది. కనుక ఈ విధానమునందు మన బుద్ధులు పనిచేసి తెలుసుకొనుట అనునది లేదు, అర్థమగుట అనునది లేదు. ఈ విధానము కేవలము దర్శనము మాత్రమే అగుచున్నది. అందుకే అనిపిసెంట్ దర్శనము. ఈమె బ్లవెట్స్ కి దర్శనం, పరమ గురువులు దర్శనం, ఎవరి దగ్గరికి వెళ్ళిన దర్శనం దర్శనం. ఈ భౌతిక సృష్టిని ఆవహించిన చీకటి నుండి దైవానుభూతి యొక్క వెలుగులోనికి పరివర్తనము చెందుట ఒక ప్రత్యేక పద్ధతి వలననే సాధ్యపడుతున్నది. మనం రెండు చోటులు అని అనుకుంటున్నాం. పరిమిత ప్రజ్ఞ, మహోన్నత దివ్య ప్రజ్ఞ అనే రెండు భాగాలు ఉన్నాయని అనుకుంటున్నాం. అటువంటి ఈ భౌతిక సృష్టిని ఆవహించిన చీకటి నుండి దైవానుభూతి యొక్క వెలుగులోనికి పరివర్తనము చెందుట ఒక ప్రత్యేక పద్ధతి వలననే సాధ్యపడుతున్నది. దర్శనం అంత దర్శనముగా మనం అందాలి, దర్శనముగా అందాలి. బ్లవెట్స్ కి అనిబిసెంట్, అట్లాగే మన ఎక్రాల కృష్ణమాచార్య, అందరికి దర్శనం. ఆ పద్ధతికి ఒక నిర్ణీత కాలక్రమ పట్టిక ఉన్నది. దానికి ఒక పాఠ్యాంశ క్రమం ఉన్నది. ఆ విగ్రహములకు ఈ బ్రహ్మాండమునకు సంబంధించిన విషయములు. గ్రహముల యొక్కయు పంచభూతముల యొక్కయు సృష్టి రచనను మానవుడు అనుకరించవలెను. మరి మనం ఏం చేయాలి? వాళ్ళ పేర్లు తలుచుకుంటా కూర్చోవడం కాదు. పంచభూతముల యొక్కయు సృష్టి రచనను మానవుడు అనుకరించవలెను. ఈ అనుకరణము ఒక జగన్నాటకము. మన చుట్టూ ఏం జరుగుతూ ఉంది? ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ ఇతరులకి ఇవ్వడం అన్నట్టుగానే ఉంది. ఎక్కడ చూసినా గాని సూర్యుడు తన కోసం వెలగటం లేదు. మొత్తానికి సృష్టి జీవుల కోసం వెలుగుతున్నాడు. వృక్షాలు తన కోసం ఏమీ తీసుకోవట్లేదు. తనని ఎవరు ఉపయోగించుకుంటే వాళ్ళకి సిద్ధంగా ఉంది అది. ఆ ఫలాలు ఎవరు తింటానంటే వాళ్ళకి ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. తను తినడం లేదు ఫలాలు. ఇట్లా అన్ని ఏది చూసినా గాని ఋతువులు చక్కగా మనకి వర్షాకాలం, వేసవికాలం, శీతాకాలం, ఇవన్నీ ఏది చూసినా ఈ సృష్టి మొత్తంలో ఏది చూసినా గాని ఒక యజ్ఞంలాగా జరుగుతూ ఉన్నది. ఈ అనుకరణము ఒక జగన్నాటకము. దానినే యజ్ఞము అని పిలిచెదము. ప్రతిఫలాపేక్షలేని నిస్సంగమైన సేవా పరాయణత్వము ఈ అనుకరణమునకు మొదటి మెట్టు. దీనిని ఆధారముగా కూనినచో అఖండ దివ్య జ్ఞానంలోని ప్రతి విభాగము తన యథార్థ స్వరూపముతో వ్యక్తికి ప్రత్యక్షమగును. అందుకని మనం నా కోసం నుండి నా చుట్టూ ఉన్న వారి కోసం. అప్పుడేమైంది? ప్రతిఫలాపేక్ష లేని నిస్సంగమైన సేవా పరాయణత్వంలోకి వచ్చేస్తుంది, యజ్ఞములోకి వచ్చేస్తుంది. ఈ మన చుట్టూ ఉన్న ప్రకృతి ఎలా చేస్తుందో ఆ పద్ధతిలోనే మనం కూడా చేయటం మొదలు పెట్టాం, దానిని అనుకరిస్తూ. దేవతలందరూ అలాగే చేస్తున్నారు. అప్పుడేమవుతుంది? అఖండ దివ్య జ్ఞానంలోని ప్రతి విభాగము
సీక్రెట్ డాక్టర్ మొత్తం అన్ని పవిత్ర గ్రంథాలు వాటిల్లో ఉన్నటువంటి ఆ పొడుపు కథల్లో ఎంతో గర్భితంగా ఉన్నటువంటి రహస్య గర్భితంగా ఉన్నటువంటి అన్ని మనకు దర్శనమిస్తాయి. ప్రతి విభాగము తన యథార్థ స్వరూపముతో వ్యక్తికి ప్రత్యక్షమగును. కష్టపడి ఆర్జించిన పాండిత్యమున్నను, సావధానముగా అర్థము చేసుకున్న శక్తి ఉన్నను, సూక్ష్మ పరిశీలన నైపుణ్యమున్నను, నిష్కామ సేవా పరాయణత్వము లోపించినచో ఆ వ్యక్తి ఒక సిద్ధాంతపు మట్టి ముద్దగును. ఇలా నిష్కామ సేవా పరాయణత్వము అంటే మన రోజువారీ పనులు కాకుండా వేరే ఇంకొక సేవా కార్యక్రమాలు చేయాలని కాదు ఇక్కడ చెప్తుంది. మనం చేస్తున్నది నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మనం ఏ పనులు చేస్తున్నామో సమస్తము మన ఆలోచనలు, మాటలు, పనులు సమస్తము ఆ పరమేశ్వరుని సృష్టికి చోటు వసంగవలను. ఆయన కోసం చేస్తున్నాం. అదే సేవాపరాయణత్వం, ప్రతిఫలాపేక్ష లేని నిస్సంగమైన సేవాపరాయణత్వం అయిపోతుంది. ఆయన కోసం చేస్తున్నాం, దైవ కార్యముగా చేస్తున్నాం. అంటే దైవ కార్యానికి సంబంధించి అలాగే నిస్సంగమైన సేవాపరాయణత్వానికి సంబంధించి వేరే పనులు ఉంటాయి. ఇప్పుడు మనం రోజువారీ చేసుకునేవి ఉదయం లేచిన దగ్గర నుంచి కాలకృత్యాలు తీర్చుకోవటం, టిఫిన్ చేయటం, మన కర్తవ్యాలు, ఉద్యోగం, వ్యాపారం అట్లా వాటి పనుల్లోకి వెళ్ళడం, మళ్ళా సాయంత్రం ఇంటికి రావడం, కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించిన విషయాలు చూడడం, ఇవన్నీ మన పనులండి. ఇట్లా కాకుండా ఇంకా వేరే పనులు ఏమన్నా కాదు, ఈ పనులే. కొత్త పని మీరేం పెట్టుకోక్కర్లేదు. తర్వాత మీకు అవకాశాన్ని బట్టి మీరు చూసుకుందరు. కానీ ముందు ఉన్నది ఉన్నట్టుగా, ముందు అసలు ఉన్న చోట చూడండి, ఉన్నది ఉన్నట్టుగా మీ డైలీ రొటీన్ మొత్తం చెప్పేసి అప్పచెప్పండి. ఇప్పుడు దాకా మనం మోస్తున్నాం మన నెత్తి మీద ఆ బరువు అంతా పెట్టుకుని, మన రొటీన్ అంతా మనది, నాది అని ఆ డైలీ రొటీన్ మొత్తం తీసి పక్కన పెట్టేయండి. నీది అని ఆయన పాదాల దగ్గర పెట్టేయండి, అయిపోయింది. ఇంకేముంది, మనం బరువు లేదు మనకి, దర్జాగా తిరుగుతాం హాయిగా. అప్పుడేమవుతుంది, దివ్య జ్ఞానంలోనే ప్రతి విభాగము తన యథార్థ స్వరూపంతో వ్యక్తికి ప్రత్యక్షముగును. మనం అంతా ఏం చేస్తున్నాం, కష్టపడి ఆర్జించిన పాండిత్యం ఉన్నను, సావధానముగా అర్థము చేసుకున్న శక్తి ఉన్నను, సూక్ష్మ పరిశీలన నైపుణ్యమున్నను. ఇవన్నీ ఏంటి, నేను చేస్తున్నాను, నేను దీని గురించి పరిశీలిస్తున్నాను, నేను అర్థం చేసుకుంటున్నాను, నాకు చాలా పాండిత్యం ఉంది, ఎన్నెన్నో పుస్తకాలు, ఎన్నెన్నో డిగ్రీలు పూర్తి చేశాను, ఎన్నెన్నో గ్రంథాలు చదివాను. ఇవన్నీ ఏమైంది, మన నెత్తి మీద బరువు పెరిగింది. మొత్తం మనం ఎంత పని చేస్తే ఆ పనంతా బరువుగా పెరుగుతా ఉంది. మన నెత్తి మీద టన్నులు బరువు పెరిగింది, కిలోల బరువు, టన్నులు బరువు పెరుగుతా ఉంది. మొత్తం మన మీద వేసుకుంటున్నాం. అప్పుడు ఏమైంది, నిష్కామ సేవా పరాయణత్వము లోపించినచో ఆ వ్యక్తి ఒక సిద్ధాంతపు మట్టి ముద్దాగును. అదే ఇప్పుడు మనం దైవ కార్యం, దైవం కోసం ఇదంతా. నేను ఏది కదిలినా, నాలో ఆలోచన కదిలినా, నా నోటి వెంట మాట వచ్చినా, నా చేతులు నా దేహంతో ఏ పని చేసినా మొత్తం ఆయన కోసం, దైవం కోసం అన్నమాట. అది ఇక్కడ చక్కగా చెప్తుంది. సీక్రెట్ డాక్టర్లు కూడా ఈ భావాన్నే మనకు అందజేశారు. సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని, ఋతువులు తమ తమ విద్యుక్త ధర్మంలోనే ఎట్లు నిష్కామముగా నిర్వర్తించుచున్నవో అట్లే వ్యక్తి కూడా నిష్కామ మార్గమున ఈ భగవత్ సృష్టిని సేవించుటకు తన వంతు పాత్రను తాను నిర్వహించవలను. అట్లే వ్యక్తి కూడా మొత్తం ఇవన్నీ సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని, ఋతువులు ఎవరైనా తమ కోసమని అనుకుంటున్నాయి, అవి అనుకోవడం లేదు. ఇతరుల కోసమని కూడా అనుకోవటం లేదు. అక్కడ ఇంకా విచిత్రం ఉంది చూడండి. తనకు ఒక పని అప్పచెప్పబడింది భగవంతుడి ద్వారా.
తనకి ఈ పని అప్పచెప్పాడు. ఆ పనిని చక్కగా చేయటం. ఆయన కోసం ఈ పని చేస్తున్నాను. ఆయనను దృష్టిలో పెట్టుకొని ఈ పని చేస్తూ ఉంటే, అప్రయత్నంగా మనందరికీ అది ఉపయోగపడుతూ ఉంది. సృష్టి జీవులందరికీ ఉపయోగపడుతూ ఉందది. సూర్యుడు సృష్టి జీవుల కోసం నేనిక్కడున్నాను అంటే, మళ్ళీ ఆయన అహంభావంలోకెళ్ళిపోయినట్టు. నేను చేస్తున్నట్టుగా అయిపోతుందది. నేను సేవ చేస్తున్నాను అన్నట్టుగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమి అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని, ఋతువులు ఇలా పంచభూతాలు ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తం ఒక్క మానవుడు తప్ప. ఎందుకంటే మానవుడికి స్వేచ్ఛ వచ్చింది కాబట్టి 2 వైపులా ఆలోచించే కెపాసిటీ వచ్చింది. అటు ఆలోచించొచ్చు, ఇటు ఆలోచించొచ్చు. అటు దైవీ శక్తి వైపు ఉండొచ్చు, ఇటు ఆసురి శక్తి వైపు ఉండొచ్చు. ఓ ఎంపిక ఇతనికే వదిలేశారు. అందువల్ల మనం సాధారణంగా ఏమవుతుందంటే, ఆసురి శక్తికేసే మనం ఒరుగుతున్నాం. అటువైపుకే మనం దాని పట్ల ఆకర్షితులవుతున్నాం. ఆసురి శక్తి ఏంటంటే, అది మన మీద వేసుకునేది. నేను జేస్తున్నాను. నేను అనే దానికి ఆ పరిమితమైన నేనుకి చెందినదిగా ఉంటుందది. అదే దైవీ శక్తి అయితే ఇంక ఆయన కోసం, ఆయన కోసం. వ్యక్తి కూడా నిష్కామ మార్గమున ఈ భగవత్ సృష్టిని సేవించడం. భగవత్ సృష్టిని సేవిస్తున్నాం మనం. ప్రతి జీవి వాళ్ళ స్థాయిలో వాళ్ళకి తగ్గట్టుగా ఇసుక రేణువు తనకి తగ్గట్టుగా తను చేస్తుంది. ఈ భగవత్ సృష్టికి సేవ చేస్తుందది. ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు, మానవ వర్గు మనం కూడా అలాగే చేస్తున్నాం. ఇక్కడ ఈ సృష్టి మొత్తంలో ఎవ్వరు కూడా సృష్టికి సేవ చేయకుండా ఇంకొక వేరే వాళ్ళకి సేవ చేస్తున్నామని అనటానికి లేదు. అందరము భగవత్ సృష్టి. ఈ సృష్టి ఎవరిది? భగవంతుడిది. ఆ భగవత్ సృష్టిని సేవించడంలోనే ఉన్నాం మనందరం. ఒక్క మానవుడి దగ్గరికి వచ్చినప్పటికల్లా నేను నా పనులు చేసుకుంటున్నాను. ఇయన్నీ నా పనులు. నా కుటుంబానికి సంబంధించి, నాకు సంబంధించిన పనులు ఇవన్నీ. అని మన మీద వేసుకుంటున్నాము. ఇక్కడ కొంచెం ఆలోచించు. అవునా? కాదా? ఏంటి జరుగుతుంది? ఈ మన పనులా? భగవత్ సృష్టికి సంబంధించినవా? భగవత్ సృష్టిని సేవించడానికి సంబంధించిన పనులా ఇవి? కొద్దిగా ఆలోచించి అది ఇక్కడ ఒక దృక్పథాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే, అప్పుడు మనం సీక్రెట్ డాక్టర్‌కెళ్తే మొత్తం ఎదురుగా నిలబడుతుంది. సినిమాలాగా మనకు కనిపిస్తుంది. మొత్తం దర్శనం అవుతుంది మనకి. అదే నిన్నంతా కూడా మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఇవాళ కూడా మరికొంత వివరంగా చెప్పుకున్నాం. ఈ భావం మనలో నాటుకోవాలి. ఇప్పటికిప్పుడు ఇవాళకి కాకపోయినా రాబోయే రోజుల్లో క్రమక్రమంగా దీని పట్ల మనం ఒక చక్కటి దృక్పథం ఏర్పాటు చేసుకుని భగవత్ సృష్టిని సేవించుటకు తన వంతు పాత్రను నిర్వహిస్తున్నాం. నా వంతు పాత్రను నేను నిర్వహిస్తున్నాను. నా ద్వారా నిర్వహింపబడుతున్నది అన్న భావంలోకి మనం నెమ్మదిగా రావాలి. జనరల్ ఏంటంటే సీక్రెట్ డాక్టర్ అనంగానే మనకి రకరకాల వివరాలు ఉంటాయి దాంట్లో. సృష్టికి సంబంధించి ఎన్నెన్నో వివరాలు. బ్రహ్మాండోత్పత్తి ఎలా జరుగుతున్నది? మానవోత్పత్తి ఎలా జరుగుతున్నది? ఈ 7 లోకాలు ఎలాగా ఏర్పడుతున్నాయి? ఆయా లోకాల్లో ఆ లోకాలకి సంబంధించిన అణువులతో ఎన్నెన్నో రూపాలు జీవులు ఏర్పడుతూ ఉన్నారు. అవన్నీ ఎలాగ ఉన్నాయి? 7 మూల జాతులు ఇట్లా ఈ వివరాలతో మనకి ఈ సీక్రెట్ డాక్టర్ అంతా మన ఎదురుగా ఉంటుంది. దాంతో మనం ఆ వివరాల్లోకి వెళ్ళిపోయేటప్పటికి అసలైన ఈ విషయాన్ని మనం పక్కకు పెట్టాలి. మనం మర్చిపోయే మరపులోకి వచ్చేస్తాం. అంటే ఈ విషయం మనం దగ్గర పెట్టుకోండి. అప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని చదవండి. అవి వాటిలో ఎందుకంటే అవన్నీ కూడా మనం చేయాల్సిన పనులే. కొన్ని పనులు చేసి వచ్చాము. ఈ స్థితికి వచ్చామంటే సీక్రెట్ డాక్టర్‌లో చెప్పిన విషయాల్లో చాలా వరకు మనం పూర్తి చేసి, ఇదిగో ఇక్కడికి మానవ వర్గంలోకి వచ్చాం మనం. ఇంకా మానవ నిర్మాణం నుంచి ఇక్కడి నుంచి
ఇంకా చేయాల్సిన పనుల్లోకి వెళ్ళబోతున్నాం. ఇదంతా కూడా మనకి చక్కటి దర్శనం ఇస్తుంది. ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే మనం అనుభూతితో పనులు చేయటానికి వీలు. మనం ఎప్పుడుకో ఇదంతా పూర్తి అయిపోయిన తర్వాత చిట్ట చివరిలో అనుభూతి చెందటం అన్నది కాకుండా, ఈ క్షణం నుంచి అనుభూతి చెందుతూ ఇక్కడి నుంచే పని చేసుకుంటా వెళ్తాం. అది. ఈ రోజున ఇంకా ఐదోది, నాలుగోది 3 పూర్తి చేసుకున్నాం. ఇక నాలుగవ ప్రూవెన్ ఫ్యాక్ట్, నాలుగవ నిర్ధారిత అంశం. అదేం చెప్తున్నారంటే మ్యాటర్ ఈస్ ఎటర్నల్. ఇంత సందర్భంలో పదార్థం, ఈ భౌతిక పదార్థం, స్థూల పదార్థం, ఇది ఇవాళ నుండి రేపు కనుమరుగైపోతూ ఉన్నది. ఎప్పటికప్పుడు మార్పులకి గురవుతూ ఉన్నది. కాబట్టి ఇది ఇప్పుడు ఇవాళ ఉండి రేపు లేదు కాబట్టి ఇది దీనికి సంబంధించి ఇది ఉండదు అనేది కాదు. మ్యాటర్ ఈజ్ ఎటర్నల్. శాశ్వతంగా ఉండేది అది కూడా. భగవంతుడు ఎలాగైతే శాశ్వతంగా ఉంటాడో, భగవంతుడితో పాటు ఈ పదార్థం కూడా శాశ్వతముగా. రెండు సృష్టికి కావాల్సింది, స్థూల లోకానికి కావాల్సింది అన్నిటికీ పదార్థం. సృష్టింపబడాలంటే రూపాలతో రావాలి, రూపం కావాలంటే పదార్థం కావాలి. కాబట్టి సృష్టి ఎప్పుడు భగవంతుడు ఉన్నంత కాలం సృష్టి ఉంటుంది. కాబట్టి సృష్టి శాశ్వతమే, భగవంతుడు శాశ్వతుడు. కాబట్టి సృష్టి కూడా శాశ్వతమే. సృష్టి కూడా శాశ్వతం కాబట్టి ఆ సృష్టి, ఆ రూపాన్ని తీసుకోవడానికి, ఆ సృష్టి నిర్మాణానికి కావాల్సిన పదార్థము శాశ్వతమే. మ్యాటర్ ఈస్ ఎటర్నల్. ఇట్ ఈస్ ద ఉపాధి. ఈ మ్యాటర్ అంతా ఏంటన్నమాట, దేనికోసం ఇది ఉపయోగపడుతుంది? ఒక రూపం కోసం. ఉపాధి, ఉపాధిలో ఉండి పని చేయటానికి. జీవానికి రూపము, జీవం అని అందుకే మనం రెండుగా విభజించుకున్నాం. రూపము, ఆ రూపాన్ని ఆశ్రయించి జీవము. జీవము తనంతకు తనుగా పనిచేయటానికి వీలవదు. రూపం ఉంటేనే కానీ ఆ రూపంతో పనిచేస్తూ ఉంటుంది. తను ఏదనుకుందో జీవము, అది ఇట్లా వ్యక్త రూపంలోకి ఉన్నటువంటి రూపం ద్వారా అది పనిచేయగలుగుతుంది తను అనుకున్నవన్నీ. కాబట్టి పని చేయాలంటే రూపం కావాలి, రూపం కావాలంటే పదార్థం కావాలి. ఆ పదార్థం ఎల్లప్పుడూ ఉండేది ఎటర్నల్. ఆర్ ఫిజికల్ బేసిస్ అది ఫర్ ద వన్ ఇన్ఫినిట్ యూనివర్సల్ మైండ్ టు బిల్డ్ దేర్ ఆన్ ఇట్స్ ఐడియేషన్స్. మొత్తం సమస్త సృష్టికి సంబంధించి ఎట్లా సృష్టించాలి ఏంటి, ఆ మహోన్నత సృష్టి ప్రణాళిక రచన చూసాం కదా. ఆ రచన ఎలాగ చేయాలి ఏంటి, ప్రణాళిక ఎలాగ వేయాలి, వీటన్నిటికి సంబంధించి ఐడియాలు వస్తున్నప్పుడు కాస్మిక్ మైండ్ నుంచి, ఆ విశ్వ మనస్సు నుంచి ఆలోచనలు వస్తున్నప్పుడు, ఆలోచనకి దానికి ఒక రూపం కావాలి, మళ్ళీ దానికి ఒక ఉపాధి కావాలి. దేనికైనా కానీ ఉపాధి లేకుండా ముందుకు కదలటం కుదరదు. ఈ సృష్టి అనగానే సృష్టికి ఒక ఉపాధి, సృష్టి మొత్తానికి సంబంధించి అదే ప్రకృతి. ఆ ఉపాధిలో ఆ ఉపాధి ద్వారా ఆ ఉపాధిలో ఉండే పని చేయించేవాడు పురుషుడు. అందుకని పురుషుడు, ప్రకృతి రెండు విభాగాలతో మనకి ఈ సృష్టి ప్రారంభాన్ని మనం చెప్తాం. ప్రకృతి, పురుషుడు. ఈ మ్యాటర్ అంతా ఎవరికి సంబంధించిందంటే ప్రకృతికి సంబంధించింది, మూల ప్రకృతికి సంబంధించింది. అందుకే మనం ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ అన్నాం. ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, మూల పదార్థం, దాన్నే ప్రకృతి అన్నాం. ఇప్పుడు దీంట్లో ఇదంతా ఏంటంటే మ్యాటర్ గురించి చెప్తున్నాడు అనమాట. ఇంత ముందు వరకు ఏం చెప్పాడు, ఇంత 3 ప్రూవెన్ ఫ్యాక్ట్స్ లో జీవం గురించి అంటే చైతన్యం గురించి మనం తెలుసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చైతన్యం ఒక్కటే నిజం, ఇదంతా మిథ్య, ఇది భ్రమ. భ్రమ అనేది ఏంటి? ఇదంతా మ్యాటర్, రూపాలు. ఈ రూపాలన్నీ భ్రమ. ఎందుకంటే వాళ్ళ నుండి రేపు కనుమరుగైపోతున్నాయి రూపాలన్నీ. ఎప్పటికప్పుడు కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి.
కాబట్టి ఇదంతా భ్రమ అనేది అనుకోకుండా, ఇదంతా స్థితి మార్పు, లేతే రూపము మార్పు అవుతుందే తప్పితే ఇది ఎల్లప్పుడూ ఉండేదే. ఈ పదార్థము రూపానికి సంబంధించిన, ఉపాధికి సంబంధించిన పదార్థము ఎల్లప్పుడూ ఉండేదే. ఈ మ్యాటర్ గురించిన వివరాలు మనకు అందజేస్తున్నారు. ఆ మ్యాటర్ పట్ల మనం యొక్క దృక్పథం ఎలాగుండాలి? మన ఆలోచన ఎలాగుండాలి? Matter is eternal. It is the upadhi or physical basis for the one infinite universal mind. One infinite universal mind. ఆ విశ్వ మనస్సుకు సంబంధించి అపరిమితమైనటువంటి విశ్వ మనస్సు. టు బిల్డ్ దేర్ ఆన్ ఇట్స్ ఐడియేషన్స్. ఈ సమస్త సృష్టి ఎక్కడ బయలుదేరింది? ఆ యూనివర్సల్ మైండ్ నుంచి, ఆ విశ్వ మనస్సు నుంచి. విశ్వ మనస్సు ఎవరిది? ఆ విశ్వ పురుషుడిది. అంటే మనస్సు ఎవరికి ఉండాలి? మళ్ళీ మనస్సు ఎక్కడ ఉండాలి? పురుషుడికి ఉంటుంది. విశ్వ పురుషుడికి మనస్సు. ఆయన యొక్క మనస్సు ప్రారంభం అక్కడ. అంటే అక్కడి నుంచి ఆలోచనలు, సంకల్పాలు, ఆ రూపాలు ఎలాగ తయారు చేయాలి, ఏమిటి, ఇదంతా కూడా ఈ మహోన్నత ప్రణాళిక రచనని మనం ఇందాక ఎట్లాగైతే చెప్పుకున్నామో, అంతా అది ఐడియేషన్, రాయడం, అంత రచించడం, ఐడియాస్ అన్ని, ఆ భావాలు ఇవన్నీ కూడా ఆ యూనివర్సల్ మైండ్ లో గర్భితమై ఉన్నాయి. అవి నెమ్మదిగా టు బిల్డ్ దేర్ ఆన్ ఇట్స్ ఐడియేషన్స్. దానికి ఈ ఉపాధి పనికొస్తుంది, ఈ మ్యాటరు పనికొస్తుంది. ఆలోచనలు బయటకు రావడానికి ఈ ఉపాధి కావాలి. ఉపాధి కావాలంటే ఈ మ్యాటర్ కావాలి, పదార్థం కావాలి. Therefore, the esotericists maintain that there is no inorganic or dead matter in nature. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే, ఎసోటరిసిస్ట్స్ అంటే దివ్య ప్రబోధితాత్ములు, లేదా మహర్షులు, ఋషులు, పరమ గురువులు, లేదా నిగూఢ గుప్త విద్యకి సంబంధించి గుప్తముగా ఉన్నటువంటి, రహస్యముగా ఉన్నటువంటి విషయాల పట్ల పరిశోధన చేస్తూ దానిలో నిష్ణాతులైన వారు, దానిలో అనుభూతి చెందిన వారు ఎసోటరిసిస్ట్స్ అంటే. ఎసోటరిసిజం అంటే గుప్తముగా ఉన్న దానికి సంబంధించిన శాస్త్రం. అంటే మనకు ఎదురుగానే ఉంది, కానీ అది మనకు అనుభూతం కావటం లేదు. ఎసోటరిసిజం అంటే గుప్తము అంటే రహస్యము, గుప్తము, నిగూఢము. ఏంటిదంతా మన ఎదురుగానే ఉంది, దాంతోనే ఇదంతా నడుస్తూ ఉంది. అయినా కానీ దాన్ని గమనించలేకపోతున్నాం. మనకి మనం అనుభూతి చెందలేకపోతున్నాం. కొని ఈసోటరిసిజం అనేది వచ్చింది, ఈసోటరిక్ అనేది వచ్చింది. రహస్యము అని వచ్చింది. ఆ రహస్యానికి ఆ గుప్తముగా ఉన్నటువంటి విషయాలు, మనకి అందుబాటులో లేనిది, మన పంచేంద్రియాలకి అందనిది ఏవైతే ఉన్నాయో వాటిని అనుభూతి చెందిన వాళ్ళు ఈసోటరిసిస్ట్స్ అంటే. ఈసోటరిసిస్ట్స్ అంటే దివ్య ప్రబోధితాత్ములు. వాళ్ళు ఏమంటున్నారంటే, మెయింటైన్ దట్ దేర్ ఈస్ నో ఇనార్గానిక్ ఆర్ డెడ్ మ్యాటర్ ఇన్ నేచర్. అంటే మృత పదార్థం అని గాని, జీవము లేని పదార్థం అని గాని, ఇసుక రేణువుని చూపించి జీవం లేదు దీంట్లో అంటారు. ఈ ఖనిజాలకి సంబంధించిన ఏ అణువుని తీసుకున్నా గానీ జీవం లేదు అంటారు. జీవం లేకపోతే అది అక్కడ ఎలా నిలబడి ఉంది అది? కాబట్టి జీవంతో నిండి ఉన్నాయి ఏది చూసుకున్నా కానీ. దెర్ ఇస్ నో ఇనార్గానిక్ ఆర్ డెడ్ మ్యాటర్ ఇన్ నేచర్. Distinction between the two made by science being as unfounded as it is arbitrary and devoid of reason. కానీ మన భౌతిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? డెడ్ మ్యాటర్ ఉంది, ఇనార్గానిక్ మ్యాటర్ ఉంది, జీవం లేనివి. అందుకే మనకి బయాలజీలో పాఠం ప్రారంభిస్తూ మొట్టమొదటి వాక్యం జీవులు, నిర్జీవులు అనే 2 విభాగాలు ఉన్నాయి అని చెప్తున్నారు.
జీవించి ఉన్న పదార్థము, మృత పదార్థము అన్నట్టుగా. జీవులు, నిర్జీవులు, జీవము లేనివారు, జీవము ఉన్నవారు అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఇసోటరిసిస్ట్స్ ఏం చెప్తున్నారు? ఈ దివ్య ప్రబోధితాత్ములు, ఈ ఋషులు, పరమ గురువులు, అనుభూతి చెందిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళేం చెప్తున్నారు? నో డెడ్ మ్యాటర్, మృత పదార్థం అంటూ ఏదీ లేదు, మొత్తం జీవంతో నిండి ఉన్నది. ఈ సృష్టి ఎక్కడిది? సృష్టి దేనితో తయారైంది? ఆ మూల ప్రకృతికి సంబంధించిన పదార్థంతో తయారైంది. ఆ మూల ప్రకృతి ఎక్కడిది? ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ అని మనం ప్రప్రథంగా చెప్పుకున్నాం, మొట్టమొదటగా ఉన్నది అని. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ నుంచి. పరమాత్మ యొక్క 2 ముఖాలుగా ఇవి బాగా బయటకు వచ్చినట్టుగా అనిపించింది. కాబట్టి ఆయనే ప్రకృతిగా మారాడు. ఆయనే పురుషుడుగా మారాడు. అంటే నీరు మంచుగడ్డ కట్టినట్టుగా. స్థితి భేదం, క్రమక్రమంగా స్థితులు మారుతున్నాయి ఇక్కడ. అంతే తప్పితే వాస్తవంగా ఉన్నది ఏదైతే ఉందో అది అలాగే ఉంది. ఉన్నదే రకరకాల రూపాలు తీసుకుంటూ దిగుతా ఉన్నది. ప్రస్తుతానికి మనం 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, 5 స్టేట్స్ మనకి అవగతం అవుతున్నాయి. అంటే మొత్తం 7 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉంది. ఇది మనకి 7th రౌండ్ లో కానీ 7వది రాదు. మనకి 5th రౌండ్ లో, మనకి 6th రౌండ్ లో ఈ 6వది వస్తుంది. ఇప్పటికి మనం ఏంటన్నమాట 4th రౌండ్ అయిపోయి 5th రౌండ్ లోకి వస్తున్నాం కాబట్టి 5 మనకి అవగతమైనవి. ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్కటి మనకి అందుబాటులోకి వస్తూ ఉంటుంది. మనకి అంత ఆ మేరకు వికాసం చెందుతాం కాబట్టి అవి అందుబాటులోకి వస్తుంటాయి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఈ పృథివీ ఎక్కడిది? మరి కొత్తగా ఏమైనా తయారైందా? ఆకాశమే వాయువుగా అయింది, వాయువే అగ్నిగా అయింది, అగ్నే జలముగా అయింది, జలమే పృథివీగా అయింది. ఒకదాంట్లో నుంచి ఒకటే తప్పితే కొత్తగా వేరుగా లేవు ఇక్కడ. కాబట్టి నో డెడ్ మ్యాటర్, నో ఇన్ఆర్గానిక్ ఆర్ డెడ్ మ్యాటర్ ఇన్ నేచర్ అని వాళ్ళు చెప్తున్నారు ఒక పక్కన. ఇంకో పక్కన భౌతికంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? బిట్వీన్ ద టూ మేడ్ బై సైన్స్ బీయింగ్ యాజ్ అన్ఫౌండెడ్ యాజ్ ఇట్ ఈస్ ఆర్బిట్రరీ అండ్ డివైడ్ ఆఫ్ రీజన్. అలా చెప్పడం అనేది మనకి మరి హేతువుకి అందటం లేదు. పదార్థము నిత్యమైంది, ప్రకృతి, నేచర్. సృష్టిలో నిర్జీవ పదార్థం అంటూ లేదు. సృష్టికర్త సంకల్పంలో ఉన్న భావాలన్నీ ఈ పదార్థంతో రూపకల్పన పొందుతున్నాయి. ఒక భావం బయలుదేరింది అంటే ఆ భావానికి రూపం ఉండాలి. రూపం ఉంటేనే అది తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. రూపం లేకపోతే మనకు అందుబాటులోకి రాదు. అందుకే థాట్ ఫార్మ్స్ అనే మనకి బుక్ కూడా వచ్చింది, లెడ్ బెటర్ రాసింది. థాట్ ఫార్మ్స్, ఆలోచన రూపాలు, భావ రూపాలు. సృష్టికర్త సంకల్పంలో ఉన్న భావాలన్నీ ఈ పదార్థంతో రూపకల్పన పొందుతున్నాయి. సృష్టికర్త సంకల్పాల రూపకల్పనకు ప్రకృతి అనువైన క్షేత్రం. భౌతిక శాస్త్రజ్ఞులు సృష్టిలో సజీవ, నిర్జీవ, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ పదార్థాలు ఉన్నాయని అంటారు. కానీ ఇది హేతుబద్ధము కాదు. ప్రకృతిలో ప్రతి అణువు జీవంతో పుష్టి పొంది ఉంది. పరమాత్మ తత్వంతో ఉంది ప్రతి అణువు. పరమాత్మ తత్వంతో లేకుండా ఏదీ లేదు. అయితే లిమిటెడ్ గా ఉంది కాబట్టి ఆ మహోన్నత దివ్య ప్రజ్ఞ, పరిమిత ప్రజ్ఞ అన్నట్టుగా 2 భాగాలుగా మనకు భాషిస్తూ ఉన్నది. మహోన్నత దివ్య ప్రజ్ఞ మనకు అందుబాటులోకి ఏమి రావటం లేదు. మనకి పరిమిత దివ్య ప్రజ్ఞ మాత్రమే తెలుస్తున్నది కొంతమేర. సైన్స్ మాత్రం వీళ్ళు అంటే భౌతికంగా ఎంతవరకే చూస్తూ స్థూలంగా. వాళ్ళు ఏం చేశారు? ఈసోటరిసిస్టు, దివ్య ప్రబోధితాత్ములు అంటే మహర్షులు, ఋషులు, పరమ గురువులు, మహాత్ములు, వీళ్ళందరూ
ఆ అనుభూతి చెందిన వాళ్ళు, అలాగే తత్వవేత్తలు, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఎందుకంటే దాన్ని అనుభూతి చెందారు వాళ్ళు. అది రహస్యమైనప్పటికీ, మనకి కనబడకుండా ఉన్నప్పటికీ దాన్ని అనుభూతి చెంది, ఈ సృష్టి మొత్తం పరమాత్మ తత్వంతో నిండి ఉన్నది. కాబట్టి దీంట్లో మరణించటము, జీవము లేకుండా ఉండడం అన్నది పొసగదు అని నిర్ద్వంద్వంగా వాళ్ళు చెప్పారు. ఇట్లా 2 ఆలోచనల గురించి ఎందుకు ఇక్కడ చెప్పాల్సి వస్తుందంటే, మరి మనం భౌతిక శాస్త్రవేత్తల యొక్క ప్రభావంలో ఉన్నవాళ్ళం మనందరం. అందరం భౌతిక విషయాలకి సంబంధించి వాటికి ప్రాముఖ్యత ఇస్తూ, ఈ భౌతిక విషయాల్లో ఎవరెవరైతే పరిశోధనలు చేస్తూ, ఏవేవి ఆలోచనలు వాళ్ళు చెప్తున్నారో, ఏవేవి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారో, వాటి వైపుకు వెళ్తుంటాం మనం సహజంగా. అందుకని మనం అటువంటి ప్రమాదంలో పడకుండా, ఆ వాదనలో ఉన్నటువంటి నిస్సారమైనటువంటి ఆ వాదన ఏంటి? ఆ వాదనలో ఉన్నటువంటి బలహీనత ఏంటి? ఇట్లా వీళ్ళు ఒక వాదన వినిపిస్తున్నారు మనకి. అనుభూతి చెందిన వాళ్ళు, ఆ దర్శనము పొందిన వాళ్ళు, పరమాత్మ తత్వాన్ని దర్శించిన వాళ్ళు. వాళ్ళేం చెప్తున్నారు? మొత్తం సమస్తము పరమాత్మ తత్వంతో నిండి ఉన్నది అని చెప్తున్నారు. కాబట్టి ఈ రెండిట్లో మనం ఎటువైపుకి మరలాలి అనేది ఇక్కడే మనం ఆలోచించుకొని ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకొని, అప్పుడు మనం సీక్రెట్ డాక్టర్‌లోకి వెళ్ళమని, అందుకు ఇది ముందు ఇచ్చింది మనం. ఆ సీక్రెట్ డాక్టర్ అంతా చదివే అప్పుడు మనం ఇటువంటి విషయాలకి ఆలోచనకి అయితే అంతా గందరగోళం అయిపోతుంది. అందుకనే ఒక అభిప్రాయం మనకు రావాలి. ఏంటి ఇది, వీళ్ళు ఇలా చెప్తున్నారు, వీళ్ళు ఇలాగా చెప్తున్నారు. ఏది వాస్తవం? భౌతిక శాస్త్రవేత్తలు ఎంతవరకు వాళ్ళు చెప్పగలుగుతున్నారు? ఎంతవరకు వాళ్ళది మనం నమ్మవచ్చు? వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళది ఎంతవరకు మనం నమ్మవచ్చు? ఇట్లాగ బేరీజు వేసుకోవాలి. అందుకని ఇప్పుడేంటంటే, ఈ సైన్స్ చెప్పేది యాజ్ అన్‌ఫౌండెడ్ యాజ్ ఇట్ ఈస్ ఆర్బిట్రరీ అండ్ డివైడ్ ఆఫ్ రీజన్. హేతువుకి అందటం లేదు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తూ వెళితే అది భౌతిక శాస్త్రవేత్తలు చెప్పే విషయము నిర్జీవము, జీవము, నిర్జీవము అనే 2 విభాగాలు ఏదైతే ఉందని అంటున్నారో వాళ్ళు, అది మనకి హేతువుకి అందటం లేదు. తర్కానికి అందటం లేదది. తర్కానికి వ్యతిరేకంగా ఉందది. కాబట్టి దీన్ని మనం నమ్మాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. వాటెవర్ సైన్స్ మే థింక్, హౌఎవర్, అండ్ ఎగ్జాక్ట్ సైన్స్ ఈస్ ఎ ఫికల్ డేమ్, యాజ్ వి ఆల్ నో బై ఎక్స్‌పీరియన్స్. ఎందుకు మనం వాళ్ళని అంతగా పరిగణలోకి తీసుకోనక్కరలేదు అంటే, వాళ్ళ పరిశోధనలు ఎప్పుడు కూడా ఫికిల్‌గా ఉన్నాయి. చంచలంగా, స్థిర బుద్ధి లేకుండా, స్థిరంగా లేకుండా, చంచలంగా ఉన్నాయి. ఈ రోజున మొన్న ఒకటి కనిపెట్టారు. నిన్న అది కాదండి ఇంకొకటన్నారు. ఈ రోజున ఇంకా కాదండి ఇంకొకటండి అన్నారు. ఇట్లా ఎప్పటికప్పుడు మార్పులకి గురవుతున్నదది. వాళ్ళ పరిశోధన భౌతిక శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలన్నీ ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతూ ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఆ పరికరాలు డెవలప్ చేసుకునే కొంది, అభివృద్ధి పరుచుకునే కొంది దూరాన్ని చూడగలుగుతున్నారు. దూరాన్ని చూడగలిగి అదిగో ఇప్పుడు ఒక నక్షత్రాన్ని మేము చూసాము అంటాడు. అంటే ఇప్పటి నుంచే అది మొదలైంది అన్నట్టుగా. అది ఎప్పటి నుంచి ఉందది? సృష్టి మొదటి నుంచి ఉందా నక్షత్రము? దాని ప్రభావము ఈ జీవుల మీద పడుతూనే ఉంది. ఈ జీవుల ప్రభావంతోనే ఇక్కడ అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం మేము కనిపెట్టామండి అంటే మరి ఎట్లాగా? అట్లా మనం అదైనా ఇప్పుడు ఎలాగ తెలిసింది మనం? ఆ పరికరం మన చేతిలోకి రావడం. ఎక్కువ దూరాన్ని చూసే టెలిస్కోప్ మనకి జేమ్స్ బి ఆ పరికరం మనకి రావడంతో ఆ టెలిస్కోప్ ఇప్పుడు దూరాలు కోట్ల కాంతి సంవత్సరాలంత దూరాల్ని చూడగలుగుతున్నాం. అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇంత చేస్తే ఏంటి మరి, అంత దూరంలో ఉంది కదా, అది అన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉందో అది మనకి, అంటే అక్కడ ఉన్న విషయం మనకి చేరటానికి
ఎంతకాలం పట్టాలి? కోట్ల కోట్ల కాంతి సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు చూస్తున్నది ఏంటనమాట, ఇప్పుడుదో పాతది. ఇప్పుడు ఆ నక్షత్రం ఉందో లేదో తెలీదు. అప్పుడెప్పుడో ఉన్నది. ఇప్పుడు జూసి ఆహా! కనిపెట్టాము అని అనుకుంటా ఆ విధంగా ఉంది వాళ్ళకి. ఇట్లాగా ప్రతి సిద్ధాంతాన్ని ఒక స సైంటిస్ట్, ఒక శాస్త్రవేత్త తీసుకొచ్చిన సిద్ధాంతాన్ని ఇంకొకళ్ళు దాన్ని కొట్టివేస్తూ ఇంకొక రకంగా ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే సృష్టి అలా క్రమాభివృద్ధి చెందుతూ ముందుకు ముందుకు వెళ్తుంది. దానికి తగిన విధంగా మన మనస్సు కొద్దిగా పరిణతి చెందుతూ ఉంది. ఆ పరిణతి చెందిన దానికి అనుగుణంగా కొన్ని కొత్త విషయాలు మనకు అందుబాటులోకొస్తున్నాయి. ఆ కొత్త విషయాలు అందుబాటులోకి వచ్చేటప్పటికల్లా పాత పరిశోధనలన్నీ గూడా పక్కకెళ్ళిపోతాయి. కాబట్టి మరి అటువంటి దాన్ని మనం ఎలా నమ్మగలం? ఇప్పుడు వీళ్ళది ఎప్పటికీ మార్పు లేదు. సృష్టి మొదట్లో ఎప్పుడు జెప్పారు? లక్షల శాస్త్రి గారు ఏమైంది? రాఘవరావు గారు వస్తున్నారండి. సరే అండి. ఫోన్ వచ్చిందిట, ఆగారు. సరే, ఓకే అండి.
గీత గారండి. హలో. చెప్పండి. ఆయన కనెక్షన్ కుదరట్లేదండి, క్లోజ్ చేసేద్దాం అని చెప్పారు. ఓకే ఓకే అండి. మీరు చెప్పండి. స్వస్తి ప్రజాభ్య. ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే అండి. ఓకే.